హనుమంతుడు శక్తి పరాక్రమలకు ప్రతీక. ఇంత గొప్ప వీరుణ్ణి శ్రీరాముడు నిజంగా ఉద్దేశపూర్వకంగా పంపించారా? ఆ ఉంగరంలో ఉన్న రహస్యమేంది? ఈ కథ వినగానే మీ కళ్ళలో కన్నీళ్లు తడుస్తాయి. శ్రీరాముని అవతార సమాప్తి సమయం దగ్గర పడుతోంది. కానీ హనుమంతుడు ఆయన పక్కన ఉన్నంత వరకు యమధర్మరాజు కూడా అయోధ్యలోకి అడుగు పెట్టలేను. హనుమంతుడు తనతో ఉన్నంత వరకు రాముడు వెళ్ళలేడు. అలాగే కాలచక్రాన్ని కూడా ఆపలేడు. అప్పుడు రాముడు ఒక పరిష్కారం ఆలోచించాడు. తన వేలికున్న బంగారు ఉంగరాన్ని నేలలోని ఓ రంధ్రంలో పడేసి, హనుమా, నా ఉంగరం పాతాళంలో పడిపోయింది, వెళ్ళి దాన్ని తీసుకురా అని అన్నాడు. తన ప్రభు ఆజ్ఞను పాటిస్తూ హనుమంతుడు చిన్న రూపాన్ని ధరించి పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలో హనుమంతుడు వేలాది వేల బంగారు ఉంగరాలను చూశాడు. అవన్నీ కూడా భగవంతుడు రాముని ఉంగరాలే. అప్పుడే పాముల రాజు ప్రత్యక్షమై, హనుమా, ప్రతిసారి రాముడు తన అవతారాన్ని ముగించాలనుకున్నప్పుడు నేనిలా పంపిస్తాడు. ఇది కాలమే రాసిన రహస్యం అని అన్నాడు. నిజాన్ని గ్రహించిన హనుమంతుడు ఏడుస్తూ తిరిగొచ్చాడు. అప్పటికే రాముడు సరియు నదిలో లీనమై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ప్రపంచం అతని భక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా రాముడు తనని ఎందుకు వెనక్కి వదిలేశాడో హనుమంతుడు అప్పుడు గ్రహించాడు. ఈ భూమిపై రాముని నామం ఉన్నంత వరకు నీవు ధర్మాన్ని వినిపించి కాపాడాలి. ఇదే రాముడు అతనికి అప్పగించిన బాధ్యత. అందుకే హనుమంతుడు ఈ రోజు కూడా హిమాలయాల్లో రాముని నామాన్ని వింటూ జీవిస్తున్నాడు. అందుకే ఆయన చిరంజీవి, శాశ్వతుడు. జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.